హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఐటమ్ చికెన్ గీ రోస్ట్. ఇది రోటీస్ లోకి లేదా రైస్ లోకి లేదా అలా స్టార్టర్ లాగానే తినేయచ్చు. అంత బాగుంటుంది. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ప్రాసెస్. ముందుగా చికెన్ ని గంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవటం వల్ల ముక్క అనేది చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుంది. నేను హాఫ్ కేజీ చికెన్ కి క్వాంటిటీ చెప్తున్నా, మీరు కూడా ఎగ్జాక్ట్ గా ఫాలో కండి, సూపర్ టేస్టీగా వస్తుంది. నానబెట్టుకున్న నీళ్ళని పడేసి ఇందులోనే 3 టేబుల్ స్పూన్ కర్డ్, కొద్దిగా పసుపు, 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ జీరా, 1/4 టేబుల్ స్పూన్ గసగసాలు, 8 నుంచి 10 జీడిపప్పులు, 2 ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు ఎక్కువ వేయకండి, చేదొస్తుంది. ఇవన్నీ లో ఫ్లేమ్ లోనే 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసి కొద్దిసేపు చల్లార్చండి. చల్లారాక మిక్సీ జార్లో ఇవన్నీ వేసి, అలాగే ఇందులో ఇంచు అల్లం, 8 వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా వాటర్ ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు సేమ్ పాన్ లో 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ 2 ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నా. చూసారా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేయండి. చూసారా, ఈ విధంగా చికెన్ లో ఉన్న వాటర్ దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కొద్దిగా వాటర్ ఉండగానే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోవాలి. పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోండి. ఇది ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఏది తక్కువ ఉంటే అది వేసుకొని సర్వ్ చేసుకోండి. ఫైనల్ గా 2 టేబుల్ స్పూన్ గీ వేసి, అలాగే 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి 1 నిమిషం అలా కలిపి దింపేయడమే. అంతే అండి. చూసారా ఎంత సింపుల్ రెసిపీయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చెయ్యండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ లవర్స్ ఛానల్ అండ్ లైక్ షేర్ కూడా చెయ్యండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.